ఎన్నో ఏళ్లుగా ఇళ్ల స్థలాల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగుల భూమికి కాంగ్రెస్ సర్కార్ ఎసరు పెట్టింది. అధికారికంగా లేఅవుట్ చేసి ఫీజులు చెల్లించిన తమ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు తిష్టవేస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. తమకు తెలియకుండానే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో గోపనపల్లిలో 142 ఎకరాల భూమిని ఉద్యోగులకు ప్రభుత్వం కేటాయించింది. ఈ భూములను బీఆర్ఎస్ పాలనలో కాపాడారు. అయితే ఆ భూములను కాంగ్రెస్ సర్కార్ దొడ్డిదారిన ఇతరులకు కేటాయించింది. దీంతో సర్కార్ తీరుపై టీఎన్జీఓలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాసర్ అందిస్తారు. యాసర్, ఉద్యోగుల భూమిపై రేవంత్ సర్కార్ కన్నేసింది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇందులో కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ భూములు దర్జాగా భూ కబ్జాలు జరుగుతున్నాయి. ఎక్కడ ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ప్రైవేట్ వ్యక్తులు వాలిపోతున్న పరిస్థితి కనపడుతుంది. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీఓ భూములు ప్రైవేట్ వ్యక్తులు పాగా వేశారు. ఏదైతే గోపన్పల్లిలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులు పాగా వేయడంపై ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి తెలుస్తుంది. సర్వే నంబర్ 36లో ఉన్నటువంటి 142 ఎకరాల్లో ఉన్నట్లు భాగ్యనగర్ టీఎన్జీఓ దగ్గర పత్రాలున్నాయి. అయితే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ భూమిని అప్పటి ప్రభుత్వం ఉద్యోగులకు కేటాయించింది. అప్పటి నుంచి భూమి ఈ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంది. అయితే రాత్రికి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు, ఏదైతే రేవంత్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కొంతమంది అక్కడ వాలిపోయి పెద్ద జేసీబీలతో 22 ఎకరాల భూమిని చదును చేసి ల్యాండ్ చుట్టూ రాత్రే ఫినిషింగ్ బోర్డులు ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యోగులు ఇవాళ ఏకమై ఎక్కడైతే కబ్జా చేశారో అక్కడికి వేలాది మంది ఉద్యోగులు చేరుకొని ఈ భూములను ఇంచు కూడా వదులుకోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్యోగులతో ఉద్యోగ సంఘాల నేతలు టీఎన్జీఓ రాష్ట్ర నాయకులు మారం జగదీశ్వర్, ఏదైతే ముజీబ్ హుస్సేన్, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులు ఉద్యోగులతో ఇవాళ సమావేశమై తమ భూముల పట్ల కార్యాచరణను ప్రకటించారు. ఉద్యోగ సంఘాల నేతలు ఏదైతే ప్రైవేటు వ్యక్తుల భూమిలోకి వచ్చారో అక్కడికి వెళ్లి చదును చేసిన భూమిని ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలు కావచ్చు, టీఎన్జీఓ నేతలు కావచ్చు, అందరూ ఇక్కడ వచ్చి పరిశీలించారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్యోగ సంఘాల నేతలు వెంటనే రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఫోన్ ద్వారా ప్రైవేట్ వ్యక్తులు చదును చేస్తున్న పనులను నిలిపేయాలని కోరారు. ఉద్యోగ సంఘాల నేతల ఫిర్యాదుని స్వీకరించిన కలెక్టర్ అక్కడ జరుగుతున్న పనులను నిలిపేసి ఇరు వర్గాలకు చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాలకు నేతలకు తెలిపిన పరిస్థితి ఉంది. ఏదైతే భూమి కబ్జా గురవుతున్న భూములకు రెవెన్యూ శాఖ మౌనం కొనసాగిస్తుండడంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ రక్షణలో ఉన్న భూములు అన్యాక్రాంతం అవుతున్న వ్యూహాత్మకంగా ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది. ఇదే షేరిలింగంపల్లి పరిధిలో నిరుపేదల ప్రభుత్వ భూములు గుడిసెలు వేసుకుంటే కూల్చేసిన రెవెన్యూ అధికారులు ఉదయం వేళ ప్రభుత్వ భూమిలో 2 కంటైనర్లు వెలిసినా అటువైపు కన్నెత్తి చూడడం లేదని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అటు గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వం పరిరక్షించబడ్డాయి. కానీ కాంగ్రెస్ ఏడాదిన్నర పాలన కబ్జాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే సుప్రీం తీర్పు ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు ఎన్ఓసీలు జారీ చేసినట్టు తొలుత అంగీకరించిన అధికారులు ఇప్పుడు అవి బయటకు రాకుండా తొక్కిపెడుతున్నారు. గతంలో సాక్షాత్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక విరుద్ధంగా వివరించడం తమను చిక్కులు పడుతున్న ఆందోళనతో ఇవాళ ఎన్ఓసీలు బయటకు రాకుండా జాగ్రత్తలు పడుతున్నట్టు తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంచు భూమి కూడా వదులుకోబోమని ఉద్యోగులు తెలుపుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమ భూములు అప్పగించాలని కోరుతున్నారు. లేని పక్షంలో గోపన్పల్లిలోని కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళన చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. సింధురా. రైట్, థ్యాంక్ యూ యాసర్. ఉమ్మడి రాష్ట్రంలో గోపన్పల్లిలో 142 ఎకరాలను ప్రభుత్వం అయితే కేటాయించింది. బీఆర్ఎస్ పాలనలో గోపన్పల్లిలో టీఎన్జీఓకు భూమి కేటాయించారు. ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను కాంగ్రెస్ సర్కార్ ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్రలు చేస్తుంది. కాబట్టి ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలైతే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.